హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 38. నందు ఒక సెకండ్ ఆలోచించి, వీళ్ళు మీ డాడీ ఫ్రెండ్స్ యొక్క నేను చూడ్డానికి వచ్చారంది. నందు ఆ మాట అనగానే సహస్ర ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెనకే ప్రణవ్ కూడా వెళ్ళాడు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూస్తూ ఉన్నాడు తప్ప ఆమెను ఓదార్చే ధైర్యం చేయలేకపోయాడు. తను మాట్లాడడం వల్ల ఆమె బాధ ఇంకా ఎక్కువ అవుతుందని అక్కడే ఆమెకు కొంచెం దూరంగా నిలబడ్డాడు. అమృత సహస్ర కోసం బయటకు వెళ్ళబోతుంటే యోగి ఆమె చేయి పట్టుకుని ఆపి కళ్ళతోనే ఆమెను వెళ్ళొద్దని చెప్పాడు. అతను ఎందుకు అలా అన్నాడో అర్థమైంది అమృతకి. నందు, యుక్తకి ఎందుకు అలా చెప్పావు? పాపం సహస్ర ఫీల్ అయినట్లుంది అన్నాడు దేవ్ మెల్లిగా. సార్, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను వచ్చి మాట్లాడతా అని అతను పంపించి, యుక్త, నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదమ్మా, రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే మనం ఇంటికి త్వరగా వెళ్ళొచ్చని నర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసి యుక్తాన్ని నిద్రపుచ్చి, అమృత గారు, కొంచెం పాపని చూసుకోండి అని బయటకు వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి దేవ్ బాధపడుతున్న ప్రణవ్ భుజం పై చేయి వేసి అతన్ని ఓదార్పు మాటలు చెప్తున్నాడు. నందు సహస్ర దగ్గరికి వెళ్ళి, సహస్ర గారు, నేను యుక్తతో అలా అన్నానని మీరు బాధపడుతున్నట్లున్నారు. కానీ ఒక్కసారి మీరే ఆలోచించండి. తన తల్లి చనిపోయిందని తను అనుకుంటుంది. పైగా దేవ్ సార్ని తండ్రిగా, నేను అమ్మని కాదని తెలిసినా నన్ను ఒక అమ్మగా అనుకుంటుంది. నిజం చెప్పాలంటే యుక్తకు తన తల్లి ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు సడన్ గా తనకి దేవ్ సార్ తన తండ్రి కాదని, తన తండ్రి ప్రణవ్ సార్ అని, తన తల్లి బ్రతికే ఉందని చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ తనకు లేదు. ఎందుకంటే తను చిన్నపిల్ల. 5 సంవత్సరాల పిల్లకి ఇవన్నీ మనం ఎలా చెప్పగలం? సో మీరు కొంచెం ఓపిక పట్టారంటే తనకి నయం అవ్వగానే నేను తనకి అన్నీ అర్థమయ్యేలా చెప్తానంది. సహస్ర కన్నీరు తుడుచుకుంటూ, కన్న కూతురు ముందు నేనే నీ తల్లినని చెప్పుకోలేకపోతున్నాను. ప్రపంచంలో ఏ తల్లికి నాలాంటి దుస్థితి రాకూడదు. అయినా తనకి తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు. ఇకపై తనని నేనే అన్ని అంది. సహస్ర గారు, మీ కోపంలో అర్థం ఉంది, నేను కాదన్ను. కానీ యుక్తకి మీరే తల్లి తండ్రులని తెలిసాక మీలో ఎవరో ఒకరి ప్రేమ మాత్రమే తను కోరుకోదు. తనకు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. అందుకే ముందు మీరిద్దరూ భార్యాభర్తలు అవ్వండి. తర్వాత మీకు యుక్తాన్ని అప్పగించే బాధ్యత నాది. అప్పటి వరకు యుక్త మా దగ్గరే ఉంటుంది అంది నందు. నో నందు, నేను ప్రణవ్ని క్షమించడం, అతనితో జీవితాన్ని పంచుకోవడం అనేది జరగదు. కొన్ని రోజులు వెయిట్ చేసినా నా పాపని నేను తీసుకెళ్ళిపోతా అంది సహస్ర. ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఆమె ఏం చెప్పినా వినకూడదన్న నందు, ఓకే ఓకే సహస్ర గారు, మీరు ఎలా అంటే అలా, మీకు ఏది మంచిదో అదే చెయ్యండి. ముందు ఇలా కన్నీళ్ళు పెట్టడం మాని యుక్త దగ్గరికి వెళ్ళండి అని సహస్రాన్ని లోనికి పంపించింది. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న ప్రణవ్, చూసావురా సహస్ర ఏమంటుందో, నాతో జీవితం పంచుకోవడం కూడా తనకి ఇష్టం లేదట. తనకి యుక్త మాత్రమే కావాలట. యుక్త తనకి మాత్రమే కాదు, నాకు కూడా కూతురే కదా అన్నాడు. సార్, యుక్త మీ కూతురని మీకు నిన్న మొన్న తెలిసింది. ఇంత జరిగాక కూడా మీరంతే ఆవేశంగా ఉంటే ఎలా చెప్పండి? ఈ టైంలో మళ్ళీ పంతాలకు పోవడం అస్సలు మంచిది కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు జరిగింది మీ వల్ల కాబట్టి మీ తప్పును మీరే సరిదిద్దుకోవాలి. ముందు మీ కూతురు సంగతి పక్కన పెడితే మీరు మీ ప్రేమను గెలుచుకోవాలి. ఆమెకి నేనున్నాననే నమ్మకాన్ని కలిగించండి. అప్పుడు ఆవిడ మీ ప్రేమను అర్థం చేసుకుని మీ దగ్గరకు వస్తారు. దానికి కొన్ని రోజులు టైం పట్టచ్చు, కానీ మీరు వెయిట్ చేయక తప్పదు. అప్పటి వరకు ఆవిడకి చెప్పిందే మీకు చెప్తున్నాను. యుక్త మా దగ్గరే ఉంటుంది అంది నందు. ప్రణవ్ బాగా ఆలోచించి, అవును నందు, నువ్వు చెప్పినట్లే ముందు నా సహస్ర మనసు గెలుచుకుంటాను అన్నాడు. అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్న వికాస్కు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. దేవ్ లవ్ చేసింది సహస్రాని కదా, మరి ఈ ప్రణవ్ ఏంటి తను ప్రేమించిన అమ్మాయి అంటున్నాడు. పైగా యుక్త సహస్ర ప్రణవ్ల కూతురు అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుని తల కొట్టుకుంటున్నాడు. నందు అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏసీపీ సార్, ఇక్కడ జరిగేది చూసి షాక్ అయ్యారా అంది. అవును, ఇక్కడ ఎవరికి ఎవరో అర్థం కావట్లేదన్నాడు వికాస్.
నాకు తెలుసు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని. అసలు జరిగిందేంటో చెప్తా వినండి అని అతనికి జరిగింది మొత్తం చెప్పి, విన్నారు కదా సార్, ఈ మొత్తం కథకి కర్త కర్మ క్రియ మీరే అంది. ఓ మై గాడ్, నా వల్ల ఇంత పొరపాటు జరిగిందా అని దేవు దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ రా, అనవసరంగా నా వల్ల మీరు విడిపోయారు. ఆ రోజు ప్రణవ్ బర్త్డే పార్టీలో నువ్వు చెప్పింది నిజమనుకుని వాడితో అలా చెప్పాను అన్నాడు వికాస్. రేయ్, మన మధ్య సారీ ఏంట్రా కొత్తగా? నువ్వు తెలిసి ఏదీ చేయలేదు కదా, ఇక ఆ విషయం మర్చిపో అన్నాడు దేవ్. వాడు తెలియక చెప్పినా అది నిజమో కాదో తెలుసుకోకుండా మీ గురించి అలా అనుకోవడం నా తప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎలాంటి వాడో తెలిసి కూడా పొరపాటు పడ్డాను. అందుకే ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా అన్నాడు ప్రణవ్. ప్రణవ్, ఎందుకురా అలా బాధపడతావు? సహస్ర ఖచ్చితంగా మారుతుంది. ఇక నువ్వు తనని మార్చే ప్రయత్నంలో ఉండు అన్నాడు దేవ్. సహస్ర, పాపని చూసుకోవడానికి నందు ఉంది కదా, మనం ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం? ఇంటికి వెళ్దాం పదా అంది అమృత. లేదమృత, నా కూతుర్ని వదిలి రావాలని లేదు, నేను ఇక్కడే ఉంటాను. అన్నయ్యకి బాలేదు కదా, మీరు అన్నయ్యని తీసుకుని వెళ్ళండి అంది సహస్ర గారు. మీ కూతురిని నేను జాగ్రత్తగా చూసుకుంటా, మీరు వెళ్ళండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయం రండి. మీరు ఇక్కడే ఉంటే యుక్తాన్ని చూసి బాధపడుతున్నారు. మీ కన్నీళ్లు పాపకు అసలు మంచిది కాదు. నా మాట విని వెళ్ళండి అని సహస్రను అమృత వాళ్లతో పంపించింది. చీకటి పడ్డాక వికాస్ కూడా వెళ్ళిపోయారు సార్. మీరు కూడా వెళ్ళండి, నేను చూసుకుంటా యుక్తాని అంది నందు. నిన్న నైట్ కూడా ఇలానే చెప్పావు, కానీ ఏమైంది? ఇప్పటి వరకు జరిగింది చాలు, తన దగ్గర నేనే ఉంటా. అయినా నువ్వేంటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు? వాళ్ళతో ఎందుకు అలా అంటున్నావు అన్నాడు దేవ్. మీరే ఆలోచించండి సార్, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందేమో. వాళ్ళకే కాదు మీకు కూడా చెప్తున్నా, ఇక యుక్త మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకండి. ఎప్పటికైనా తను తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాల్సిందే అంది నందు. నందు ఆ మాట అనగానే దేవ్కు చాలా కోపం వచ్చింది. నందు అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యి లేపి అంతలోనే కిందకి దించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు అతని వెనకే వెళ్దామనుకుంది, కానీ ఇంతలో యుక్త నిద్ర లేచేసరికి యుక్త దగ్గరికి వెళ్ళింది. అమ్మా, డాడీ కావాలి అంది. యుక్త కళ్ళు తెరిచిన వెంటనే, మీ డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. నువ్వు ఈలోపు పాలు తాగు అంటూ ఫ్లాస్క్లో ఉన్న పాలు చల్లార్చి యుక్తాకు పట్టించింది. ఇంతలో నర్స్ అక్కడికి వస్తే, సిస్టర్ కొంచెం పాపని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే వెళ్ళొస్తా అని వెనక్కి తిరిగి, సిస్టర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి నుంచి అస్సలు కదలొద్దు అని నర్సుకి చాలా జాగ్రత్తలు చెప్పి దేవ్ కోసం వెళ్ళింది. దేవ్ ఐసీయూ బయట ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ హాస్పిటల్ బయట ఏమన్నా ఉన్నాడేమో అనుకుని అక్కడ కూడా చూసింది, కానీ అతను అక్కడ కూడా లేదు. అతని కారు కానీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఈ రాక్షసుడు? ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళిపోయారా? మూర్తి బాబాయ్ కాల్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు. పోనీ ఎవరు ఫోన్ నుండి అయినా చేద్దామంటే నెంబర్ కూడా గుర్తులేదనుకుని తిరిగి హాస్పిటల్లోకి వెళ్దాం అనుకుంటుండగా ఎవరో వెనక నుండి ఆమె కత్తితో పొడవబోయారు. ముందు వెళ్తున్న నందుకు ఆ విషయం తెలియదు. ఒక సెకండ్లో ఆ కత్తి ఆమె వెన్నులో దిగేది, కానీ ప్రణవ్ ఆ కత్తి నందుని తాకకుండా ఆ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని నందుకు అడ్డంగా నిలబడ్డాడు. తన వెనక ఏదో జరుగుతుందని అనిపించిన నందు వెనక్కి తిరిగి ప్రణవ్ని చేతిలో కత్తితో ప్రణవ్తో కలబడుతున్న ఆ ముసుగు వ్యక్తిని చూసి భయపడి, ప్రణవ్ గారు, ఏమైంది? అతనితో ఎందుకు గొడవ పడుతున్నారు అంది. నందు, ముందు నువ్వు వెనక్కి వెళ్ళు అని ప్రణవ్ నందుని దూరంగా పంపించి, ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నందు చంపాలని చూస్తున్నావు అంటూ ఆ వ్యక్తి ముఖానికున్న ముసుగు తీసి ప్రయత్నం చేశాడు ప్రణవ్. కానీ ఆ వ్యక్తి ప్రణవ్కి అవకాశం ఇవ్వలేదు. ప్రణవ్ నుండి తప్పించుకుని పారిపోవాలని చూశాడు. రేయ్ వికాస్, వాడిని పట్టుకో, వాడు నందు మీద అటాక్ చెయ్యాలని చూశాడు అన్నాడు ప్రణవ్. అప్పుడే కారు దిగి వస్తున్న వికాస్తో, ఏంటి, నన్ను చంపాలని చూశాడా ఆ వ్యక్తి? అయినా నన్ను చంపేంత పగ ఎవరికుంటుందబ్బా, మనం అంత సెలబ్రిటీ కాదే అనుకుంది నందు. వికాస్ పరుగుని వెళ్ళి ఆ ముసుగు వ్యక్తిని పట్టుకుని అతని చేతిలో కత్తి లాక్కుని అతని మెడ చుట్టూ చేతిని బిగించి, రేయ్, ఎందుకు తనపై అటాక్ చేయాలనుకున్నావు? ఎవరు పంపించారు నిన్నంటూ ఆ వ్యక్తి ముసుగు తీశాడు. పరుగున అక్కడికి వెళ్ళిన ప్రణవ్ ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యి, శ్రద్ధ,
నువ్వా అన్నాడు. అవును నేనే. ఎందుకు నన్ను ఆపావు? నువ్వు ఆపకపోతే ఈ పాటికది నా చేతుల్లో చచ్చేది. నన్ను వదులు వికాస్ అంటూ వికాస్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది. అమ్మని, ఇదా నన్ను చంపాలనుకుంది? అసలు ఎందుకు నన్ను చంపాలనుకుంది? అయినా నన్ను చంపడం వల్ల దీనికి ఏంటి లాభం అనుకుంది నందు. శ్రద్ధ, నీకేమైనా పిచ్చా? నందుని చంపితే నీకేం వస్తుంది? తను దేవు భార్య. ఈ విషయం గనుక వాడికి తెలిసిందా నిన్ను బ్రతకనివ్వడన్నాడు ప్రణవ్. అందుకే దేవు తెలియకుండా దాన్ని చంపాలని అనుకున్నాను. ఇది నాకు నా దేవు మధ్య అడ్డుగా వచ్చింది. మీరు రాకపోయి ఉంటే నా పని అయిపోయేది. అంతా అనుకున్నట్లయితే ఇది చచ్చిన తర్వాత నేను దేవుని పెళ్లి చేసుకునేదాన్నంది శ్రద్ధ. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా వాడు నిన్ను పెళ్లి చేసుకోడు. వాడికి నువ్వంటే ఇష్టం లేదని నీకిన్నేళ్ళైనా అర్థం కాలేదా? ఆ విషయం డైరెక్ట్‌గా నీతో చాలా సార్లు చెప్పాడు. అయినా ఎందుకు ఇంకా వాడిని వెంటపడుతున్నావు? నా మాట విని వాడిని మర్చిపోయి మీ డాడీ చూసిన వాళ్ళని పెళ్లి చేసుకో. అంతేకాని ఇలా వాడి మీద పిచ్చి ప్రేమతో మనుషుల ప్రాణాలు తీయాలని చూడకన్నాడు ప్రణవ్. నో, దేవుని తప్ప ఇంకొకరిని నా భర్తగా ఊహించుకోలేను. నువ్వే అన్నావు కదా నాది పిచ్చి ప్రేమ అని. అవును, నా దేవును దక్కించుకోవడం కోసం చంపుతాను లేదా చస్తాను. అంతేకాని నువ్వు చెప్పావనో మా డాడీ చెప్పారనో ఇంకెవరో చెప్పారనో నేను దేవుని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకోను అంది. నేను చెప్పాల్సింది చెప్పాను. వినకపోతే నీ కర్మ. మేము కాబట్టి మాటలతో చెప్పాం. అదే దేవైతే నేను చంపేసేవాడన్నాడు ప్రణవ్. హే, అవన్నీ కాదు. వికాస్ నన్ను వదులుతావా లేదా అంది శ్రద్ధ. హా, వదులుతా కానీ ఇక్కడ కాదు, మెంటల్ హాస్పిటల్లో. నీలాంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడే అన్నాడు వికాస్. కరెక్ట్గా చెప్పారు బ్రో. దీన్ని నాకు అప్పగించండి. దీని పిచ్చి నేను వదిలిస్తా అంటూ అక్కడికొచ్చాడు ఆకాష్. మధ్యలో ఈ క్యాండిడేట్ ఎవరు అనుకుంది నందు ఆకాష్ను చూసి. ఆకాష్, నువ్వు ఎందుకు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని, నా దారికి అడ్డు రావద్దని? అయినా ఎందుకు వస్తున్నావు అంది శ్రద్ధ కోపంగా ఆకాష్ని చూస్తూ. నువ్వు వేరే వాళ్ళ దారిలో అడ్డు వెళ్తుంటే నిన్ను అదుపు చెయ్యాలని వచ్చానని శ్రద్ధ చేయి పట్టుకుని. ఒకరి మీద ప్రేమ ఉండడం తప్పు కాదు శ్రద్ధ. కానీ అతనికి ఇష్టం లేదని తెలిసినా అతని జీవితంలోకి బలవంతంగా వెళ్ళాలనుకోవడం తప్పు. అతన్ని దక్కించుకోవడం కోసం ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పన్నాడు. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నా చెయ్యి వదలంది శ్రద్ధ పొగరుగా. నీకిలా చెప్తే అర్థం కాదంటూ ఆమెను బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్తూ, బ్రో, ఇక దీనివల్ల నందుకి ఎలాంటి హాని జరగదన్నాడు. ఆకాష్, నన్ను వదులు, నేను నీతో రానంటూ అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆకాష్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కారులో కూర్చోబెట్టి కార్ని ఫాస్ట్గా పోనిచ్చాడు. ప్రణవ్ సార్, ఇంతకీ అతను ఎవరు అంది నందు. వాడు ఆకాష్. శ్రద్ధకు దేవంటే పిచ్చి అయితే వాడికి శ్రద్ధ అంటే పిచ్చి అన్నాడు ప్రణవ్. ఇంటర్లో ఉన్నప్పటి నుంచి వాడు శ్రద్ధ వెనుక పడేవాడు. కానీ ఆ మహాతల్లి దేవ్ వద్దన్నా సరే వాడు వెనుక పడేదన్నాడు. అవునా, అంత సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిని వదిలి ఈ రాక్షసుని వెంట పడుతుందేంటి? దీనికి నిజంగా పిచ్చే అని మనసులో అనుకుని, అది సరే సార్, మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారేంటి అంది నందు. దేవ్ కాల్ చేసి నీకు తినడానికి ఏమైనా తీసుకెళ్ళమని చెప్పాడు. అందుకే వచ్చాం. ఇప్పుడు మేము రావడం కూడా మంచిదే అయిందన్నాడు ప్రణవ్. అంత కోపంగా వెళ్ళిన వాడికి నా ఆకలి కూడా గుర్తుందా అనుకుంది నందు. ఏంటి నందు ఆలోచిస్తున్నావు? శ్రద్ధ సంగతి ఆకాష్ చూసుకుంటాడు. అది ఏమైనా తిందు అన్నాడు ప్రణవ్. ఆకాష్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మర్యాదగా కారు ఆపు. నువ్వు కారు కనుక ఆపకపోతే నేను కారులో నుండి దూకేస్తా అంది శ్రద్ధ. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. సైలెంట్గా కూర్చో అన్నాడు ఆకాష్. నా గురించి నీకు తెలియదు ఆకాష్. నువ్వు కారు ఆపకపోతే నిజంగా దూకేస్తా చెప్తున్నా అంది శ్రద్ధ మళ్ళీ. నేను ఆపును. ఏం చేస్తావో చేసుకో అన్నాడు ఆకాష్. సరే అయితే అంటూ శ్రద్ధ ఫాస్ట్గా వెళ్తున్న కార్ డోర్ తీసుకుని కిందకు దూకేసింది. ఒక సెకండ్ ఆకాష్కి ఏం అర్థం కాలేదు. సడన్ బ్రేక్తో కార్ ఆపి పరుగున శ్రద్ధ దగ్గరకు వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఆమెకు బలంగా రోడ్డు దెబ్బలు తగిలాయి. తలకి కూడా గాయమయ్యి రక్తం వస్తుంది.
ఒసేయ్ పిచ్చిదానా, ఎంత పని చేశావంటూ ఆమెను ఎత్తుకుని కారులో పడుకోబెట్టి కారు వెనక్కి తిప్పి ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడి నుండైతే వచ్చారో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. సరే ప్రణవ్ గారు, మీరు వెళ్ళండి, యుక్త ఒంటరిగా ఉంది, మళ్ళీ దేవ్ సార్ వస్తే తిడతారంది నందు. మేం కూడా ఇక్కడే ఉంటాం నందు, ఈ సిచ్యువేషన్లో నిన్ను వదిలి వెళ్ళడం సేఫ్ కాదనిపిస్తుంది. నువ్వు యుక్త దగ్గరికి వెళ్ళు, మేము ఇక్కడే ఉంటాం. ఎందుకైనా మంచిది నా ఫోన్ తీసుకెళ్ళు, ఏదైనా అవసరమైతే కాల్ అని తన ఫోన్ ఆమెకు ప్రణవ్ ఇచ్చాడు. నందు అతని దగ్గర ఫోన్ తీసుకుని యుక్త ఉన్న రూమ్కి వెళ్ళింది. ఆమె వెళ్ళాక హాస్పిటల్ ఎంట్రన్స్లో ఉన్న చైర్స్లో కూర్చున్నారు ప్రణవ్ ఇంకా వికాస్. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఆకాష్ శ్రద్ధను ఎత్తుకుని అక్కడికి వచ్చి, నర్స్, అర్జెంటుగా ఈమెకు ట్రీట్మెంట్ చెయ్యాలి, డాక్టర్ని పిలవండి అన్నాడు. నర్స్ వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి స్ట్రెచర్ తెచ్చి శ్రద్ధను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్ళింది. ఆకాష్ కంగారుగా వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఇదేంటి ఇప్పుడే కదా వెళ్ళారు, ఇంతలోనే ఏమైందనుకుంటూ ప్రణవ్ వికాస్ ఆకాష్ దగ్గరకు వెళ్ళి ఏమైంది ఆకాష్ అన్నారు. ఆకాష్ వాళ్ళకి జరిగింది చెప్పాడు. అతను చెప్పింది విన్న ప్రణవ్, ఈ శ్రద్ధ మొండిదని తెలుసు కానీ తనకు మొండితనం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందని అనుకోలేదన్నాడు. ఇంతలో నర్స్ వచ్చి ఈమెకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, ఎవరైనా డోనర్ ఉంటే చూడండి ఫాస్ట్గా అంది. ఇప్పటికిప్పుడు బ్లడ్ ఎలా దొరుకుతుంది అని ఆకాష్ టెన్షన్ పడుతుంటే, ఆకాష్ నువ్వు టెన్షన్ పడుకో అని వికాస్ వెంటనే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాడు. అమ్మా డాడీ, ఏంటి ఇంకా రాలేదు, నాకు డాడీ కావాలి అంది యుక్త. మీ డాడీ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారు నాన్న, రావడానికి టైం పడుతుంది, నువ్వు నిద్రపో, రేపు నువ్వు నిద్ర లేచేసరికి మీ డాడీని నీ కళ్ళ ముందు ఉంటారంది నందు. నో, నేను డాడీని ఇప్పుడే చూడాలి అంది యుక్త మొండిగా. సరే ఆగు అను ప్రణవ్ ఫోన్ నుండి దేవ్ కాల్ చేసింది. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడు అనుకుని మళ్ళీ కాల్ చేసింది. అలా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ రాక్షసుడికి ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఏ మనిషో ఏంటో. యుక్త ఏమో డాడీ కావాలని మారం చేస్తుంది, వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయడు. అసలు ఇప్పుడు ఎందుకు ఫోన్ ఆఫ్ చేసినట్లు అనుకుని వికాస్కి కాల్ చేసి విషయం చెప్పింది. వాడు మూడ్ ఆఫ్లో ఉంటే అంతే, ఎవరితోనూ మాట్లాడు. నేను ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొస్తా అన్నాడు వికాస్. దేవ్ కోసం వెళ్ళిన వికాస్ అతను ఇంటి దగ్గర లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుకుని నందుకు కాల్ చేసి దేవ్ ఇంట్లో లేడని చెప్పాడు. సార్ ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు, మీరు ఇక్కడికి రండి అంది నందు. వికాస్ వచ్చాక అతన్ని యుక్త దగ్గర ఉంచి దేవ్ కోసం వెళ్ళింది మన హీరోయిన్ నందు. అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మన హీరోయిన్ రాక్షసుల ప్రేమ. ఇక్కడి నుంచి స్టోరీ మరింత ఇంట్రెస్ట్గా ఉంటుంది. డైలీ తప్పక ఫాలో అవ్వండి. మన వీడియోకి మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.